హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికై అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వారి వివరాలు, ఖాళీల సంఖ్య, శాలరీ, అర్హత తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకాశం ఒంగోలు నుంచి రావడం జరిగిందండి. ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒంగోల్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ రిగార్డింగ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక నియామకాలు నిర్వహించడానికై ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. కేటగిరీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ద ఫీల్డ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ ఎన్క్లోజర్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఒంగోలు డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. అంటే ఏంటి అంటే దరఖాస్తు విధానం అంతా కూడా ఆఫ్లైన్లో ఉంటుందండి. అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఈ నోటిఫికేషన్తో పాటు ఉంది. ఈ వీడియో చివరిలో అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తానండి. సో అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి దానికి సంబంధించిన ఎన్క్లోజర్స్ అన్నీ కూడా జత చేసి అప్లికేషన్ని మీరు ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఒంగోలు యందు మీరు సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. సబ్మిట్ చేయాల్సిన గాను చివరి తేదీ మే 20, 2024 సాయంత్రం 5 గంటల వరకు గడువు అయితే ఇవ్వబడిందండి. మీ యొక్క అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా బై హ్యాండ్ ద్వారా అయినా మీరు సబ్మిట్ చేయవచ్చు. మీ యొక్క అప్లికేషన్ పెట్టిన కవర్ మీద నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అని చెప్పి రాయవలసి ఉంటుందండి. రాసి మీ యొక్క అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు లేదా స్వయంగా నేరుగా మీరు వెళ్ళి అయినా సబ్మిట్ చేయొచ్చండి. సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ మే 20, 2024 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇవ్వబడింది. ఇక ఈ పోస్టు భర్తీ సంబంధించి శాలరీ, మంత్లీ శాలరీ అనేది నెలకి 18,500 రూపాయలు అందజేయబడుతుందండి. క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అడిగారు. అంటే ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ అండి. ఎనీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటుగా కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఇక ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్ అంటే రికార్డుల నిర్వహణ మరియు భద్రత మీద కనీస అవగాహన అయితే కలిగి ఉండాలండి. ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30, 2024 తేదీని కట్ ఆఫ్ తేదీగా ఇవ్వడం జరిగిందండి. ఈ తేదీ నాటికి అభ్యర్థుల వయసు మినిమం వయసు అనేది 18 సంవత్సరాలు గాను మ్యాక్సిమం వయసు 42 సంవత్సరాలు గాను ఇవ్వడం జరిగిందండి. 18 నుంచి 42 సంవత్సరాల వయోపరిమితి గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకి గరిష్ట వయోపరిమితిలో 10 సంవత్సరాల సడలింపు అయితే ఇవ్వడం జరిగిందండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది ఏమీ లేదండి. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ టు ద అప్లికేషన్. అంటే మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్తో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ఎన్క్లోజర్స్ అన్నీ కూడా పెట్టవలసి ఉంటుంది. అవేంటి అంటే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే మీరు ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించిన మొత్తం జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందండి. ఆ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీస్. దాంతోపాటు మీకు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ అదనంగా ఉన్నట్లయితే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ పెట్టాలండి. క్యాస్ట్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే వారి క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ని
పెట్టవలసి ఉంటుంది. దీంతో పాటుగా సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ కూడాను ఒకటి పెట్టాలండి. దానికి 30 రూపాయల స్టాంప్ అనేది అంటించేసి ఆ కవర్ కూడా మీరు పెట్టవలసి ఉంటుందండి. ఎందుకంటే మీకు రిటర్న్ రిప్లై లేదా ఏదైనా సమాచారం అనేది మీరు ఏదైతే సెల్ఫ్ అడ్రస్ రాసి కవర్ పెడతారో ఆ కవర్లో పెట్టి మీకు మళ్ళీ తిరిగి సమాచారం అనేది అందజేయబడుతుంది. కాబట్టి ఆ కవరు 30 రూపాయల స్టాంప్ అంటించి దాని మీద మీ అడ్రస్ రాసి ఆ కవర్ కూడా పెట్టవలసి ఉంటుంది. దాంతోపాటుగా మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి దాన్ని మీ అప్లికేషన్లో అంటించాల్సి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ రిసీవ్డ్ ప్రియర్ టు ద నోటిఫికేషన్ అండ్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 PM ఆఫ్ ద 20 May 2004 షల్ నాట్ బి ఎంటర్టైన్డ్. అంటే ఏంటి అంటే గడువు తేదీ ముగిసిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడమని చెప్పి తెలపడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే దీంతో పాటుకి ఈ నోటిఫికేషన్తో పాటుకి అప్లికేషన్ ప్రొఫార్మా కూడా ఉందండి. ఈ అప్లికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేస్తారు. తర్వాత మీ పూర్తి పేరు, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, మీ అడ్రస్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, నెక్స్ట్ May 1, 2024 తేదీ నాటికి మీ యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజియన్ హిందువా ముస్లిమా ఏదైతే రాస్తారో, క్యాస్ట్ ఓసీ బీసీ ఎస్టీ ఏదైతే రాస్తారండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు రాస్తారు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి రాస్తారు, లేదంటే నిల్ అని పెడతారు. ఇక్కడ మీరు సైన్ చేస్తారండి, సిగ్నేచర్ చేసేసి. దీంతోపాటు మొత్తం సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన అన్ని కాపీస్ కూడా మీరు అటాచ్ చేస్తారండి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను, టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ ఉన్నవన్నీ కూడాను వాటి జిరాక్స్లు పెడతారండి. క్యాష్ సర్టిఫికేట్ అన్నీ పెట్టి సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ కూడా పెడతారు. పెట్టేసి మొత్తం ఈ అప్లికేషన్ అంతా కూడాను మీరు May 20వ తేదీ లోపుగా మీరు నేరుగా అయినా వెళ్ళి సబ్మిట్ చేసినా పర్వాలేదు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చినా పర్వాలేదండి. ఈ విధంగా సబ్మిట్ చేసిన ఏవైతే అప్లికేషన్స్ వస్తాయో వారందరినీ కూడా స్క్రూటినైజ్ చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వచ్చిన పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి అదనపు సమాచారం ఏదైనా కావాల్సి ఉన్నవారు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, తప్పకుండా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.